హలో ఎవ్రీవన్. ఇవాళ వీడియోలో మనం యూఎస్ మెమో హుక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. గైస్, మాక్సిమం ఈ యూఎస్ మెమో హుక్ని ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటారంటే ఎంటైర్ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ యూఎస్ మెమో హుక్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి ఇంక ఫర్దర్గా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే కొంచెం రివర్స్ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటి బ్రో రివర్స్ ఆర్డర్ అంటే, మనం యూజువల్గా ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఫస్ట్ సింటాక్స్, ఆ తర్వాత దాని యొక్క డెఫినిషన్, ఆ తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అని ఇలా ఒక ఆర్డర్‌లో ఎళ్తాం కదా! కాకపోతే ఈ వీడియోలో కొంచెం రివర్స్ ఆర్డర్‌లో వద్దాం. లైక్ మనకి యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి? ఈ యూజ్ మెమో యూజ్ చేయకపోతే యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి? ఈ యూజ్ మెమో హుక్‌ని యూజ్ చేసిన తర్వాత మనకి బెనిఫిట్ ఏంటి అనేది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నుంచే మనం డైరెక్ట్‌గా తెలుసుకుందాం. నాకైతే ఇది కొంచెం రివర్స్ ఆర్డర్‌లో వస్తేనే బెనిఫిట్ అని అనిపిస్తుంది గైస్. అందుకోసమే కొంచెం రివర్స్ ఆర్డర్‌లో ఈసారి ట్రై చేద్దాం. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. లైక్ యూజ్ మెమో హుక్‌ని మీరు ఇంకొక హుక్‌తో కూడా కంపేర్ చేస్తున్నట్టు కొంచెం డౌట్ అయితే రావచ్చు. కానీ ఆ డౌట్స్ కన్నిటికి నేను ఆన్సర్ ఎండింగ్ ఆఫ్ ద వీడియోలో ఖచ్చితంగా చెప్పుంటాను. సో దయచేసి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఓకే. ఆల్రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నౌ. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి గైస్. ఇక్కడ ఒక కాంపోనెంట్ అయితే ఉంది కదా, యాప్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్‌లో ఇట్స్ వెరీ సింపుల్ కోడ్ అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ ఐయామ్ డిక్లేరింగ్ అన్ కౌంటర్. ఓకేనా. సో యూజ్ యూజ్ స్టేట్ అనే హుక్‌తో డిఫాల్ట్ వాల్యూ 0ని ఇనిషియలైజ్ చేస్తాను కౌంటర్‌కి. అండ్ దెన్ ఐయామ్ జస్ట్ యూజింగ్ అ బటన్ టు ఇంక్రిమెంటింగ్ ద కౌంటర్ వాల్యూ. సో విచ్ మీన్స్ నేను ఎప్పుడెప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తుంటానో ఎవ్రీ టైమ్ ఐయామ్ ట్రైయింగ్ టు ఇంక్రిమెంట్ ద కౌంట్ ఆఫ్ ద యాక్చువల్ కౌంటర్. ఓకే. అండ్ దెన్ కౌంటర్ యొక్క వాల్యూని ఇక్కడ నెక్స్ట్ లైన్‌లో నేను డిస్‌ప్లే చేస్తున్నాను అన్నట్టు. దట్స్ ఇట్. సో ఐయామ్ సేవింగ్ ద కోడ్. ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ద యూఐ. దిస్ అన్ యాక్చువల్ రిజల్ట్ అండ్ అవుట్‌పుట్ అన్నట్టు. ఓకే. సో ఈ ఫంక్షనాలిటీలో నేనొక అడిషనల్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయబోతున్నాను అన్నట్టు. లైక్ కొంచెం కాంప్లెక్స్ అయిన ఫంక్షనాలిటీ అనుకోండేమి. సో దట్ మీకు యూజ్ మెమో యొక్క రియల్ టైమ్ యూజ్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమవుతుందన్నట్టు. ఓకే. సో ఇప్పుడు నేను సేమ్ ఒక యూజ్ స్టేట్ ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకుంటున్నాను. కాన్స్టెంట్ నంబర్ అండ్ సెట్ నంబర్. సో నంబర్ అని ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకున్నాను. అండ్ డిఫాల్ట్ వాల్యూ ఫర్ దిస్ నంబర్ వేరియబుల్ విల్ బి 5. ఓకే. సో 5 అని డిక్లేర్ చేసుకుంటున్నాను. సో ఈ ఈ ఈ పర్టిక్యులర్ నెంబర్‌కి ఐ వుడ్ లైక్ టు ఫైండ్ అండ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో అదేంటి బ్రో సంబంధం లేకుండా ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ కలుపుతున్నారనేసి మీకు డౌట్ రావచ్చును. సో ఫ్యాక్టోరియల్ అనేది ఇట్ ఈస్ ప్రిటీ కాంప్లెక్స్ ఫంక్షనాలిటీ కదా! లెట్స్ సే ఇప్పుడు మనకి 10 వాల్యూ ఉందనుకోండి. 10 యొక్క ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయాలంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1. ఓకే. సో సచ్ ఎ వే వి నీడ్ టు పెర్ఫార్మ్ రైట్. సో అందుకోసమే ఇట్స్ అన్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫంక్షనాలిటీ. ఓకే. సో మనం కాంప్లెక్స్ ఫంక్షనాలిటీలో వర్కౌట్ చేస్తే ఐ థింక్ మీకు యూజ్ మెమో యొక్క యూసేజ్ ఏంటి అనేది క్లీన్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నాను అన్నట్టు. ఓకే. సో ఐ హాడ్ డిక్లేర్డ్ ఎన్ నంబర్ కదా! ఈ నంబర్‌కి ఐ వుడ్ లైక్ టు పెర్ఫార్మ్ అండ్ ఫ్యాక్టోరియల్. ఓకే. సో ఫ్యాక్టోరియల్‌కి సంబంధించిన ఫంక్షన్ అయితే ఆల్రెడీ డిక్లేర్ చేశాను. డోంట్ వరీ. అగైన్ ఐయామ్ నాట్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద స్టఫ్. మీకు కొంచెం ఈజీగా ఉండాలని. And then I'm using the facts. Fact is a function. I'm sending the number. Okay. సో ఈ ఫంక్షన్ ఎక్కడుందంటే హియర్ వి హ్యావ్ అన్ ఫంక్షన్ అన్నాడు. ఓకే. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్. ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ మీకు అందరికీ ఖచ్చితంగా తెలిసుంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే. సో ఐమ్ జస్ట్ పర్ఫార్మింగ్ సమ్ ఫర్ లూప్ ఫర్ ఫైండింగ్ ద ఫ్యాక్టోరియల్ వాల్యూ. లెట్స్ సే n వాల్యూ 3 అనుకోండి. 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దట్ ఈస్ హౌ దిస్ ఫర్ లూప్ విల్ బి ఎగ్జిక్యూషన్ విల్ హ్యాపెన్. అండ్ దెన్ మనకి యూనో ఫ్యాక్ట్ సెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని తెలియడం కోసం ఏ నార్మల్ కన్సోల్ లాగ్ విల్ బి ప్రొవైడెడ్ హియర్. అండ్ దెన్ ఒక రిటర్న్ స్టేట్మెంట్ అన్నట్టు. ఐ మీన్ ద ఫ్యాక్టోరియల్ వాల్యూని కౌంట్ చేసిన తర్వాత వీఆర్ రిటర్నింగ్ ద ఆన్సర్ టు ఫ్యాక్టోరియల్ వేరియబుల్ అన్నట్టు. ఇట్స్ ప్రిటీ ఈజీ రైట్. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఐఎమ్ సేవింగ్ ద ఫైల్. ఓకే. సో నాకు ఇప్పుడు మనకి యాక్చువల్ ఫంక్షనాలిటీ ఏంటి, మనం దీన్ని ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఎక్కడ యూజ్ చేయకపోయినా సరే ఇది ఎన్ని సార్లు కాల్ అవుతుంది మాత్రం చూడండి. ఫ్యాక్టోరియల్ అనే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ మాత్రం. ఓకే. గోయింగ్ బ్యాక్ ఐఎమ్ రిఫ్రెషింగ్ ఓవర్ హియర్. చూడండి, వెరీ ఫస్ట్ టైం మన యొక్క ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అనేది కాల్ అయింది. ఇట్స్ ప్రిటీ కామన్. ఓకే. లైక్ మనం యూజ్ ఎఫెక్ట్ తీసుకున్నా, మేబీ లైక్ యూజ్ మెమో తీసుకున్నా, ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు బిఫోర్ ఆర్ డ్యూరింగ్ ద రెండరింగ్ ఇట్ విల్ బి కాల్. మన యొక్క హుక్స్ అనేవి కాల్ అవుతుంటాయి. దట్ ఈస్ ప్రిటీ నార్మల్. బట్ లేటర్ టు ద పాయింట్ ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంక్రిమెంట్ ద కౌంట్ వాల్యూ. ఓకే. సో ఇక్కడ కౌంటర్ ఇంక్రీజ్ చేస్తున్నాను అన్నట్టు. సో వెన్ ఐమ్ ఇంక్రిమెంటింగ్ ఇట్ ఈస్ కాలింగ్.
when I'm incrementing, it is calling. సో సంబంధమే లేకుండా నేను ఇక్కడ దేన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను అన్నట్టు, కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను అన్నట్టు. బట్ వై దిస్ ఫ్యాక్టోరియల్ ఈస్ కాలింగ్ అగైన్ అండ్ అగైన్? దానికి రీజన్ ఏంటంటే మన యొక్క ఎవ్రీ రెండరింగ్ జరిగేటప్పుడు, ఐ మీన్ ఫర్ ఎవ్రీ రీరెండరింగ్ ఆఫ్ కాంపోనెంట్ our entire application values will be countable. Okay na, our entire application you know calculations will be recalculated అన్నట్టు. Okay, so it's a kind of very expensive operation, very expensive function అని చెప్పొచ్చును. ఎక్స్పెన్సివ్ మీన్స్ ఏ కాంప్లెక్స్, కొంచెం క్రిటికల్ అయిన ఒక ఫంక్షనాలిటీ అని చెప్పొచ్చును. లెట్స్ సే n వాల్యూ అనేది 100 ఉందనుకోండి, what will be happen? So 100 into 99 into it will goes like something. For loop కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సైకిల్. లెట్స్ సే మనం ఏదన్నా ఒక చిన్న అప్డేట్ చేసినా కానీ, లేకుంటే చిన్న ఫంక్షనాలిటీ పర్ఫామ్ చేసినా కానీ మన యొక్క యాప్ డాట్ జేఎస్ కాంపోనెంట్లో ఇట్ విల్ స్టార్ట్ రీరెండరింగ్. మనకి అవసరమే లేని ఫంక్షనాలిటీ అనేది ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి క్యాల్కులేటెడ్. సి మనం ఇంతవరకు యూజ్ చేయని కూడా యూజ్ చేయట్లేదు. లెట్స్ సే ఇఫ్ యూఆర్ యూజింగ్ ఆల్సో, ఓకే, so I'm using factorial value. I would like to see the factorial value as well. Okay, factorial, and we need to have a small break statement so that it will be pretty clear. Okay, so now we are using, so మనకి ఒక్కసారి మాత్రమే ఫ్యాక్టోరియల్ తెలిస్తే సరిపోతుంది అన్నట్టు. వై వి నీడ్ అండ్ అగైన్. ఓకే, వెరీ ఫస్ట్ టైమే మనకి ఫ్యాక్టోరియల్ ఈస్ కాలింగ్, సో దట్ మన యొక్క ఫ్యాక్టోరియల్ ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ప్రాపర్గా 120 అనేది ఇన్స్టెడ్ ఆఫ్ 5. ఓకే, సో ఐమ్ ట్రైంగ్ టు ఇంక్రిమెంట్ సంథింగ్ ఎల్స్. కెన్ ఏబుల్ టు సీ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అనేది అనవసరంగా కాల్ అవుతూనే ఉంది అగైన్ అండ్ అగైన్. బట్ 120 ఈజ్ ఆల్రెడీ క్యాల్కులేటెడ్. ఓకే, బట్ వై వీ నీడ్ టు క్యాల్కులేట్ అగైన్ అండ్ అగైన్? దిస్ అ ప్రాబ్లం. ఓకేనా, సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసం వీ క్యాన్ యూజ్ అండ్ యూస్ మెమో హుక్. సో ఇక్కడ మీకు తెలుస్తుంది కదా వై ద పర్ఫార్మెన్స్ ఇస్ ఎఫెక్టింగ్. సో నేను ఎవ్రీ టైమ్ వెన్ ఐమ్ ట్రైంగ్ టు ఇంక్రిమెంటింగ్ ద కౌంటర్, దిస్ ఫంక్షన్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ అండ్ దిస్ ఫర్ లూప్ ఈస్ కౌంటింగ్ లెట్స్ సే 5 times. సో ఒకవేళ నేను ఇక్కడ 5 బదులు 100 ఇచ్చాను అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? సో నాకు అవసరం లేకపోయినా ఒక వాల్యూని ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి స్టోర్ చేసుకొని ఉన్నా కానీ we are trying to calculate again and again. That's the problem. Okay na, so ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసమే we're going to use memo hook. ఓకే, సో ఎలా యూస్ చేయబోతున్నాం అనేది ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇక్కడ we're going to use memo hook directly, react dot use memo, okay, hook. So ఈ hook, it will take an 2 different arguments. One is an function argument and second thing is a dependency array. ఓకేనా, సో ఇప్పుడు యూస్ మెమో ఎలా వర్క్ అవుతుందంటే, యూఆర్ పర్ఫార్మింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ కదా. ఈ ఫంక్షనాలిటీ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే whenever our dependency array is updated or changing. ఓకేనా, లెట్స్ సే ఇట్ ఈస్ క్వైట్ కామన్ టు యూస్ ఎఫెక్ట్. మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను, ఖచ్చితంగా మీకు డౌట్ ఉండొచ్చును, బ్రో ఇట్ ఈస్ టోటల్లీ కామన్ టు యూస్ ఎఫెక్ట్ కదా అనేసి. డోంట్ వరీ, దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, సో ఇట్స్ క్వైట్ సిమిలర్, ఐ విల్ అగ్రీ దట్, బట్ దర్ ఇస్ సమ్ డిఫరెన్స్. ఓకే, ఆ డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఓకే, సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు డిపెండెన్సీ అరే చేంజ్ అయితే మాత్రమే ఈ ఫంక్షన్ అనేది రీరెండర్ అవుతుంది అన్నట్టు. బట్ ఎనీవే మన హుక్స్ అన్నీ కూడా వెన్ యూ ప్రొవైడింగ్ ఎంటీ అరే ఇచ్చినా కానీ వాట్ విల్ హ్యాపన్, దిస్ ఫంక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వెరీ ఫస్ట్ టైం అవర్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్. ఓకేనా, మన అప్లికేషన్ రన్ అయ్యే ఫస్ట్ టైం ఖచ్చితంగా హుక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ద యూస్ మెమో అండ్ యూస్ ఎఫెక్ట్ బోత్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అదే విధంగానే మన డిపెండెన్సీలో నెక్స్ట్ టైం నుంచి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ టు చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ అరే డిపెండెన్సీ. ఓకే, దట్స్ అ కామన్. సో నేను దీని గురించి ఇంకా స్ట్రెస్ చేసి చెప్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ దట్. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ అన్ ఫ్యాక్ట్. ఓకే, ద ఫ్యాక్టోరియల్. సో హియర్ ఐఎమ్ పాసింగ్ ద వేరియబుల్ నేమ్ కాల్డ్ ద నెంబర్ and the dependency I'm providing the value called the number. So what will happen now, right? Whenever my dependency is changing, then only my fact calculations will be recalculated in it. Okay, we'll check now how this is going to be work. Okay, I'm going back to the UI, I'm refreshing now. Okay, so very first time one hook it is actually calling. Okay, whenever I'm clicking on the counter increment, okay, can you see this? Our factorial function is not calling. Okay na, సో మన యొక్క వాల్యూ అనేది క్యాల్కులేట్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ కాలింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, లెట్స్ సే
whenever we're changing the number, okay? So set number dwara, if you're trying to change the number value, then only our application will be recalculating the value on that too, okay? So if you wanted to check out the same, I'm copying the same, I'm pasting out here for reusing the stuffs, okay? So number, and here we're trying to incrementing the number plus 1, and instead of counter it's in a number increment, okay? That's it, I'm saving now. So if you go to the UI, I'm refreshing now. So ఇక్కడ చూడండి, very first time the factorial function is calling, okay? Whenever I'm trying to increment the counter, our factorial is not actually calling, okay? So but when I'm trying to incrementing the actual number, so the factorial is calling, and 6 factorial is 720, okay? So when I'm clicking on again the factorial incrementation, okay, again it is calling, okay? You can able to see that this is 2, and this time 7 factorial is 5040 I believe. I'm not sure about it. I think the same, okay? So this is an actual performance guys, మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. సో మేబీ దీనికి సంబంధించి మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ కమింగ్ టు ద యాక్చువల్ డౌట్, ఓకేనా? సో ఓకే, దట్స్ నాట్ అన్ అ డౌట్. ఫస్ట్ నేను మీకు డెఫినేషన్ కూడా చూపించాలనేసి ఐ ట్రైడ్ సమ్ ఎఫెక్ట్స్ టు యూనో ప్రెజెంటేషన్. ఒకసారి మీకు డెఫినేషన్ కూడా చూపిస్తాను. సో బికాస్ ఆఫ్ మై ఎఫెక్ట్, అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ what is the difference of use effect and use memo, because use memo అనేది it seems to be syntactically quite common to the use effect, okay? సో మీకు దానికి కొంచెం డౌట్ ఉండొచ్చును, దానికోసం నేను యూస్ ఎఫెక్ట్కి యూస్ మెమో కూడా ఏంటి డౌట్ అనేది నేను క్లియర్గా చెప్తాను ఒకసారి, ఓకే? సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రెజెంటేషన్. సో actual definition or actual brief explanation for use memo is, which will actually help us to improve the performance of our application when you're performing most expensive function. So most expensive is nothing but complex application. I mean the complex functionality. Malli recalculate cheyadam stop chesi, it will memorize the value on it. Okay, that's the stuff. And use memo will not run for every rendering happens. That's true, right? మనం ఇందాక చూసాం, okay? It will run during the first render, and at the same time it will run only when it dependency changing, okay? So అదే కదా ఇందాక చూసాం. So whenever it dependency changes, it will start executing on it, okay? And then the actual dot, what about use effect, okay? So the use effect will actually run after the rendering happens, okay? So let's see here, use effect will run after rendering of the component. At the same time, use memo will run during the rendering of the component. సో మీకు క్లీన్గా తెలిసి ఉంటుంది గాయస్, మేబీ మీరు ఏపీఐస్ని కనుక యూస్ ఎఫెక్ట్ యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఉంటే, ఫస్ట్ టైం కాంపోనెంట్ రెండర్ అయిన వెంటనే మీరు యూఐకి వెళ్తే మీ కాంపోనెంట్స్ అనేది కొంచెం టైం పడుతుంది అన్నట్టు లోడ్ అయ్యేదానికి. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్, మనకి ఎంటైర్ కాంపోనెంట్ లోడ్ అయిపోయిన తర్వాతే మనకి యూస్ ఎఫెక్ట్లోని ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు, ఓకే? బట్ యూస్ మెమో ఈస్ నాట్ లైక్ దాట్. మన యొక్క యాక్చువల్ కాంపోనెంట్ రెండరింగ్ అయ్యేటప్పుడే మనకి యూస్ మెమో అనేది ఎగ్జిక్యూషన్ అయిపోతుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ నాట్ లైక్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. మనకి కాంపోనెంట్ రెండర్ అయ్యేటప్పుడే మనకి యూస్ మెమో హుక్ కూడా ఎగ్జిక్యూషన్ అవుతుంది అన్నట్టు. సో అట్ ద సేమ్ టైమ్ ద మోస్ట్ important point for calculation regarding, okay, then we will always recommend to have an use memo, not we. So everyone most probably use an use memo hook for calculating complex kind of functionality అన్నట్టు. సో హోప్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ గైస్. మీకు ఈ వీడియోకి సంబంధించి చిన్న డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. అదేవిధంగానే ఈ మూడిటికి ఒక డిఫరెన్స్ లాగా, లైక్ యూస్ స్టేట్ అండ్ యూస్ ఎఫెక్ట్ అండ్ యూస్ మెమో, ఈ మూడిటికి డిఫరెన్స్ ఉండేలాగా ఒక చిన్న వీడియో అయితే చేస్తాను, సో దట్ మీకు అందరికీ కొంచెం క్లారిటీ ఉంటుంది అన్నట్టు. సో వెన్ వీ నీడ్ టు యూజ్ అండ్ యూస్ ఎఫెక్ట్, వెన్ వీ నీడ్ టు యూజ్ అండ్ యూస్ మెమో. సో హోప్ మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది. మేబీ ఆ వీడియో నేను క్రియేట్ చేసిన తర్వాత పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు, ఓకే? సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ జాయిన్ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ మెంబర్ గైస్. ఇట్స్ అన్ కైండ్ రిక్వెస్ట్. And thank you so much. Have a great day. See you then. Bye bye.